అందుకే నమస్కారం. నిజంగా అద్భుతాలు చేస్తున్నటువంటి దేశాలలో గల్ఫ్ కంట్రీస్ ముందుంటూ ఉన్నాయంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. భయంకరమైనటువంటి ఎండలు, చుట్టూతి ఎడారి, ఇసుక తుఫాన్లు, అటువంటి చోట ఏం టవర్లు, ఏం అద్భుతాలు, ఏం కొత్త సిటీలు. అసలు ఇక దుబాయ్ వాడు సముద్రంలో ఒక మెగా సిటీ ఏర్పాటు చేశాడు. అండ్ భయంకరమైనటువంటి ఎత్తునటువంటి ఆకాశంత టవర్ల నిర్మాణాలు వాళ్ళే. ఇప్పుడు సౌదీ అరేబియా ఏకంగా స్కై సిటీ కూడా అనకూడదేమో, దాన్ని స్కై స్టేడియం, నియో స్టేడియం అని పేరు పెట్టారండి. నియో మెగా సిటీని ఒకటి నిర్మిస్తున్నారు సౌదీ అరేబియాలో. అందులో నియో స్టేడియం అని చెప్పేసి దానికి ఆ సిటీ మొత్తం ది లైన్ అన్నమాట. ఈ నియో స్టేడియం వచ్చేసి భూమికి 350 మీటర్ల ఎత్తు. 350 మీటర్లు అంటే రమారమి 1050 అడుగుల ఎత్తు. 1050 అడుగుల ఎత్తు అంటే రఫ్గా మన దగ్గర కనుక చెక్ చేసుకుంటూ పోతే ఒక్కొక్క ఫ్లాట్ ఎత్తు వచ్చేసి ఫ్లోర్ 10 అడుగులు వేసుకుందాం. 100 ఫ్లాట్ల ఎత్తు అంటే 100, దాన్ని ఏం చెప్దాం, 100 అపార్ట్మెంట్ల, ఒక అపార్ట్మెంట్లో 100 అంతస్తులు. అక్కడ స్టేడియం 48,000 మంది కూర్చునే కెపాసిటీ స్టేడియం. రేపు 2034 ఫిఫా వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇచ్చేలాగా మ్యాచ్లు మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ కండక్ట్ చేసే విధంగా ఇప్పుడు 2034 వరల్డ్ కప్ నిర్వహించడం కోసం ఫిఫా వరల్డ్ కప్ కి బిడ్ ఎవరు వేల ఒక సౌదీ అరేబియానే వేసింది. ఇప్పటికే ఈ నియో మెగా సిటీ నిర్మాణాన్ని వీళ్ళు స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇంకా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. బట్ దీనికి సంబంధించి 2034లో స్టార్ట్ చేయాలి కాబట్టి 2032 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే టార్గెట్ పెట్టుకున్నారు. 2027లో స్టార్ట్ చేస్తారట. వామ్మో అంటారు, వెర్రి అంటారు చూసారా, అది వెర్రి అందామంటే అదే వెర్ర పిచ్చోడా, భూలోకంలో ఒక గొప్ప అద్భుతాన్ని క్రియేట్ చేస్తానని చెప్పేసి నా మనసే చెప్పింది నాకు. సో అది వెర్రి కాదు, అద్భుతం, మహా అద్భుతం. ఎలా అసలు ఇలా స్కై స్టేడియం, ఆకాశంలో స్టేడియం ఏంటారు బాబు, వరల్డ్ లో ఫస్ట్ టైం అది కూడా భూమికి 350 అడుగులు ఎత్తులో అన్న స్టేడియం. చుట్టూతో మళ్ళీ గ్యాలరీలో కూర్చోవచ్చు 48,000 మంది. ఫుట్బాల్ స్టేడియం, అద్భుతమైన నిర్మాణం, వర్షం పడ్డ ఆడే విధంగా. మా బాబాయ్ వెనకలాట వచ్చేస్తుంది. అదే సౌదీ అరేబియా నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉంది.